నన్నెందుకింతగా హింసించావు? నీకోసం ఎంత కాలంగా నిరీక్షిస్తున్నానో తెలుసా? ఎవరి మాయావి నా కోసం ఎందుకు నిరీక్షిస్తోంది? నా పాదాలు ఎందుకు కదలడం లేదో? ఒక్క క్షణంలో ఎలా బంధించింది? ఎవరి మాయావి? చూసావా, నిన్ను నా వలలో ఎంత బలంగా బంధించానో? ఆశ్చర్యం, నా సర్వశక్తుల్ని వినియోగించినా బయటపడలేకపోతున్నాను. ఎవరు నువ్వు? నా నుండి ఏం కోరుకుంటున్నావు? ఈ ప్రశ్నకు సమాధానం నా వెంట పడడానికి ముందు ఆలోచించుకుంటే బాగుండేది. అద్భుత శక్తులున్నాయి తనకి. తనని ఎవరూ బంధించలేరు. ఎవరికీ తను బందీ కాడు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. నాలోని బలమే నాకు గుర్తింపు. నాతోనే ఆటలా నీకు. దీని పరిణామం భయంకరంగా ఉంటుంది. భయంకర పరిణామం. ఆ భయంకర పరిణామమే నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. చూద్దాం నీతో ఆటలాడితే ఏమవుతుందో. నాతో ఆడితే ఏమవుతుందో అర్థమైందిగా. మాయావి, నన్ను స్పర్శించడం కూడా నీ వల్ల కాదు. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నీ మాయాజాలంలో బంధించాలనుకున్నావా? ఆగక్కడా.
నువ్వప్పుడే ఈ ఆట అంతమైందనుకున్నావా? నువ్వు నా మోహ పాసాన్నుండి ఎంత మాత్రం తప్పించుకుపోలేవు సర్వశ్రేష్ఠ జలంధరా. అక్కడే ఆగు జలంధరా, నేను నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. అసంభవం ఈ సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి అడ్డుకోవడం. నాకెందుకో గాని ఈ మాయావితో పరిచయం ఉందనిపిస్తోంది. ఎవరో కాని విచిత్ర మహిమల ఈ మాయావి నాకు తగిన శక్తివంతురాలే. నన్ను వశపరుచుకోవాలని కోరుకుంటున్నావు కదూ? అయితే రా, ప్రయత్నం చేసి చూసుకో. నేనొస్తున్నాను. నేను ఓడిపోను. ఏమైంది? నన్ను పట్టుకోలేకపోతున్నావు కదూ? అసాధారణమైన సర్వశ్రేష్ఠుడిని, జలంధరుణ్ణి నేను. తన చేతికున్న బంగారు గాజు నాకెవరినో గుర్తు చేస్తోంది. ఎవరా బాలిక? ఏమైంది? నా నుండి నిన్ను నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కదూ? చూసావా నిన్నెలా వశం చేసుకున్నానో సర్వశ్రేష్ఠ. ఇప్పుడు మన క్రీడ ఓ ముగింపుకు వచ్చింది. ఆగో! ఈ బంగారు మురుగు నాకింతకు ముందు చూసినట్టు గుర్తు. ఈ మురుగు ఒక స్త్రీది. తనే నన్ను రక్షించింది. ఈ మురుగు నీ దగ్గరికి ఎలా వచ్చింది? నువ్వా యువతిని వధించి తనని నీకు ఆహారంగా మార్చుకున్నావా? చెప్పు, నా ప్రశ్నలకి సమాధానం చెప్పు. తనని నీవు ఏం చేశావో మాట్లాడవేంటి? నా ప్రశ్నలకి సమాధానమివ్వు.
ఏ యువతి కోసం నువ్వింతగా పరితపించిపోతున్నావో ఆ యువతినే నేను. ఆశ్చర్యం, అద్భుతం తన సౌందర్యం. కానీ నేను నిన్ను చూసినప్పుడు నీ ఒక సాధారణ యువతిలా నాకు కనిపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రూపాన్ని ఎలా ధరించగలిగావు? ఇంతటి మార్పు నీలో ఎలా వచ్చింది? అంతా నీకోసమే. ఇదంతా కేవలం నీకోసమే చేశాను జలంధరా. నా కోసమా? అంటే బాల్యావస్థ నుండి నేను విష్ణుమూర్తి భక్తిలో లీనమై ఉండేదాన్ని. కానీ ఒకరోజు నా దృష్టి నీ మీద పడింది. ఆనాటి నుండి నేను నారాయణ్ణి భక్తిని వదులుకొని నీ భక్తురాలిగా మారిపోయాను. పూజించాల్సిందే, నాలాంటి వాడిని పూజించాల్సిందే. సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి కదా నేను. జలంధరుణ్ణి, సర్వశ్రేష్ఠుణ్ణి. కానీ నువ్వు, నీ దగ్గర నాకు కేటాయించడానికి సమయమే లేదు. నేను ఒక్క చూపు కోసం అలమటించేదాన్ని. కానీ నువ్వు నన్ను చూసి కూడా చూడనట్లే ఉండిపోయావు. బహుశా నీకు నా రూపం నచ్చలేదనుకున్నాను. అందుకే నేను ఒక నిర్ణయానికొచ్చాను. ఒకవేళ నువ్వు నా జీవితానికి తగిన లక్ష్యమైతే, అందుకే నేను కూడా నీలాగే తయారవ్వాలనుకున్నాను. అందుకోసమే నేను నారాయణ భక్తిని త్యాగం చేశాను. ఈ రూపాన్ని ధరించి వచ్చాను. జలంధరా, జలంధరా, నేను నారాయణుడి భక్తిని కాదు, నేను కేవలం నిన్ను మాత్రమే పొందాలనుకున్నాను. నా పేరు బృంద. నాకొక వరం ఉంది. నేను జీవించి ఉండగా నా భర్తకు మరణం సంభవించే ప్రశ్నే లేదు. అంటే నేను జీవించి ఉండగా నీకు మరణం సంభవించదు జలంధరా. నీ వంటి శక్తివంతుడు నాకు మరణాన్ని రానిచ్చే ప్రసక్తే లేదు. జలంధరా, మనిద్దరం కలిసామంటే ఈ యావత్ ప్రపంచాన్ని ఖచ్చితంగా జయించి తీరగలం. జయించగలం. మంచిది. ఇక వివాహం చేసుకోవడమే మంచిది. ఈ సర్వశ్రేష్ఠ కపట వికట బుద్ధి బృంద వివాహం అనేది సర్వశ్రేష్ఠ జలంధరుడితో జరగడమే శ్రేయస్కరం. లేదు లేదు. ఏమైంది మహర్షి? శ్రీ గణేశ, ఇంతవరకు మనకు జలంధరుడు మాత్రమే పరీక్ష అనుకుంటే, ఇప్పుడు తనకి తోడుగా ఒక కపట కుటిల శక్తి కూడా తోడయ్యింది.
నక్కలు కూడా మన వివాహం చూసి ఆనందిస్తున్నాయి. ఊళ్ళతో ఉత్సవం చేసుకుంటున్నాయి. నేను ఎవరినైతే ప్రేమించానో, ఎవరిని పొందడానికి పరితపించానో, చివరికి తనని జీవిత భాగస్వామిగా సాధించుకున్నాను. బృందభర్తని ఎవరూ వధించే అవకాశం లేదు. అంటే ఈ సర్వశ్రేష్ఠ జలంధరుడు అమరుడైనట్టే. స్వామి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. నేను మా సాగర గర్భంలో ఉన్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమైనది, మహోన్నత శిఖరాలను చేరడమే నా జీవిత లక్ష్యమని. కానీ అందుకోసం నేనేం చెయ్యాలనేది ఎంత మాత్రమూ తోచలేదు. స్వామి, మిమ్మల్ని చూడగానే అర్థమైంది. తమరే సకల లోకాలకు అధిపతయ్యేందుకు అర్హులని. పాతాళలోకం, దేవలోకం అన్నిటిపైన ఆధిపత్యం సాధించడానికే జన్మించారు మీరు. కానీ స్వామి, అది సాధించాలంటే మనం శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. శుక్రాచార్యుడా? అవును స్వామి, శుక్రాచార్యుడంటే అసురుల గురువు. శుక్రాచార్యుడా? వారే మనకు లోకాలు జయించడానికి మార్గం చూపిస్తారు. శుక్రాచార్యుల వారి మార్గదర్శనంలో స్వామి లోకంలో సర్వోత్తమ పీఠాన్ని అలంకరించగలరు. సర్వశ్రేష్ఠ జలంధరుడిగా మహోన్నత జలంధరుడవుతాడు. శ్రీ గణేశ, తమరికి నేనెలా సహాయపడగలను? మహర్షి, తమరు నాకు రానున్న ప్రమాదం గురించి తెలియజేశారు. అదే చాలు నాకు. ఇప్పుడు నేను తక్షణమే కైలాసానికి వెళ్ళి దీని గురించి తండ్రి గారితో చర్చించాల్సి ఉంటుంది. మంచిది శ్రీ గణేశ. మహాదేవుడే ఈ భయంకరమైన ఆపద నుండి గట్టెక్కించగలిగినవారు. తమరు వెంటనే బయలుదేరండి. నేను ఇక్కడే లోపాముద్రను స్మరించుకుంటూ ధ్యానం చేసుకుంటాను. చూసారా మహర్షి, మాతా లోపాముద్ర నది రూపంలో కూడా తమరి పాదాలకు పూలమాలను సమర్పిస్తుంది. శ్రీ గణేశ, లోపాముద్ర త్యాగం అద్భుతం. నా కోసం తను రాజభవనంలోని సకల సుఖాలను పరిత్యజించింది. ఇప్పుడు కూడా నా పట్ల అంకితభావంతోనే ఉంది. అలాంటి తనని వదిలి నేనెక్కడికైనా ఎలా వెళతాను? మహర్షి, మీ దంపతులిద్దరి ప్రేమ అజరామరమైంది. నేను తమరికి మాట ఇస్తున్నాను. కాలం ఆసన్నమైనప్పుడు మాతా లోపాముద్ర తమరికి సజీవంగా లభించగలదు. తమరు నిరీక్షిస్తూ ఉండండి మహర్షి. సమీప భవిష్యత్తులో మాతా లలితాదేవి రూపంలో ఆవిర్భవిస్తుంది. అప్పుడు తమరికి వారి దర్శన భాగ్యం లభిస్తుంది. వారి వల్లనే మాత కథ, సహస్రనామాల జ్ఞానము లభిస్తుంది. తమరి వల్లే మాత సహస్రనామాలతో విస్తరిస్తుంది. లోపాముద్రాదేవి వల్లే మీ పూర్వీకులను ఉద్ధరించడానికి సంతాన ప్రాప్తి కూడా లభిస్తుంది. ధన్యవాదాలు శ్రీ గణేశ. తమరి ఆశీర్వాదాలు నన్ను కృతార్థుడిని గావించాయి. తండ్రి గారు, జలంధరుడు గురించి బ్రహ్మదేవుడి సమస్య మనకు సమస్య కదా. స్వామి, తమరింకా ఉపేక్షించడం ఎంతమాత్రం మంచిది కాదు. ఈ సమస్యకు పరిష్కారం తక్షణమే అన్వేషించాలి. అంతకాసురుడి కారణంగా ఎదురైన ఆపద నాకింకా గుర్తుంది ప్రభు.
అందువల్ల ఆలోచించుకోవడానికి కూడా తగినంత సమయం లేదు తమరి వద్ద. రేపు జలంధరుడు ఏకు మేకవుతాడు. అంతకు ముందే తనని అంతం చేయండి స్వామి. నా క్రోధాగ్ని నుండే జలంధరుడు ఉత్పన్నమయ్యాడు. మహాప్రళయంగా మారగలడు. ఒకనాడు తమరు మహిషాసురుణ్ణి పాపాల పుట్ట పగిలేంత వరకు చూసి అనంతరమే తనని వధించారు. మరి నేను జలంధరుడిని వెంటనే వధించడమనేది ఎలా సాధ్యమో? నేనా పని ఇప్పుడే చెయ్యలేను మహేశ్వరి. శిక్ష విధించడానికి ముందు భగవంతుడు అందరికీ సమాన అవకాశాలిస్తాడు. కనుక మనం ఎల్లప్పుడూ ధర్మ మార్గాన్ని మాత్రమే అనుసరించాలి.